మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. వెల్కమ్ టు సుమంటి నేను మీ సుమంటి వినాయక్. అకార్డింగ్ టు అంటే లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసేటప్పుడు 498A చాలా మంది దాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చెప్పేసి అంటూ ఉంటారు. కొంతమంది ఏమో 498 అనేటువంటి యాక్ట్ లేదనంటే మా జీవితాలు మొత్తం నాశనం అయిపోయాయి అని చెప్పేసి కొంతమంది ఆడపిల్లలు మాట్లాడుతూ ఉంటారు. అసలు ఈ చట్టం ఏం చెప్తోంది? ఇది దుర్వినియోగం అవుతుందా, సద్వినియోగం అవుతుందా అనేటువంటిది, అండ్ దీనికి సంబంధించినటువంటి రైట్స్ ఎలా ఉంటాయి? ఎవరికైనా సరే ఈ సెక్షన్కి సంబంధించినటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయి అని అంటే వాటిని ఏ విధంగా ఓవర్కమ్ అవ్వాలి, అండ్ లీగల్గా ఎలాంటి రెమెడీస్ ఉన్నాయి అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలాగే రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో ఏ థర్డ్ పర్సన్ ఎంటర్ అయినా సరే టక్కన 498A బయటకు వచ్చేస్తుంది అనేటువంటిది ప్రధానంగా మనం ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో చూసేటువంటి ఆరోపణలు. ఎందుకు అని అంటే వాళ్ళు ఎలాగో కొట్టుకుంటారు, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా చిన్న చెత్తగా ఉంటూనే ఉంటే అది ఎక్స్ట్రీమ్కి వెళ్తుంది. బట్ వేరే వాళ్ళు ఎప్పుడైతే ఎంటర్ అవుతూ ఉంటారో అది లీగల్ పాయింట్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఏ ఇష్యూ అయినా సరే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయినప్పుడే వాటికి సంబంధించినటువంటి డిస్కషన్స్ ఎక్కువ నడుస్తాయి. అసలు ఈ చట్టం ఏం చెప్తుంది? 1983 డిసెంబర్ 25న ఈ 498A అన్నటువంటి సెక్షన్ని మన లీగల్ ఐపీఎస్లో ఇన్వాల్వ్ చేయడం జరిగిందండి. 1983 డిసెంబర్ 25న ఎందుకోసం చేశారు అంటే మహిళలకు సంబంధించి వరకట్న వేధింపులు, అదేవిధంగా శారీరక మానసిక హింసకు సంబంధించి అట్లాంటి వేధింపులకు గురి కాకుండా అట్లా గురి అయినట్లయితే భర్తల మీద ఒక రకమైనటువంటి రక్షణ చట్టం కోసం, అంటే భర్తలకు వ్యతిరేకంగా భార్యల కోసం ఇచ్చే రక్షణ చట్టాన్నే ఈ 498E అనే సెక్షన్ కింద చెప్పడం జరిగింది. అయితే ఈ సెక్షన్ యాక్చువల్గా 1983 డిసెంబర్ 25న వచ్చినప్పటికీ కూడా ఇది ఐపీసీలో సెకండ్ అమెండ్మెంట్ కింద స్టార్ట్ చేయడం జరిగింది. ఇది దీని యొక్క ఇంట్రడక్షన్ సంబంధించి. ఈ సెక్షన్ ఎందుకు వాడతారంటే ఒకటి మెంటల్ అబ్యూజ్, సెకండ్ వన్ ఇస్ ద ఫిజికల్ అబ్యూజ్, మూడోది డౌరీ హెరాస్మెంట్, నాలుగవది ఫినాన్షియల్ అబ్యూజ్. ఈ 4 ప్రధానమైనండి. అంటే భార్య మీద ఒక భర్త కానీ భర్త తరపు బంధువులు కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి 4 రకాలైనటువంటి విధానాలు, అంటే మానసికంగా కానీ శారీరకంగా కానీ డౌరీ హెరాస్మెంట్ కానీ, ఇక ఫోర్త్ పాయింట్ అంటే ఫినాన్షియల్ అబ్యూజ్మెంట్, దీనికి సంబంధించి ఏదైనా భార్యకి ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నట్టయితే ఈ సెక్షన్ కింద భర్తల మీద అదేవిధంగా భర్త తరపు ఉన్నటువంటి బంధువుల మీద కూడా కేసు పెట్టే అవకాశం అయితే ఉంటుంది. అప్పటి నుంచి కూడా 83 నుంచి రకరకాల కేసులు వస్తున్నాయి. కానీ మొదట్లో ఈ యొక్క సెక్షన్ గురించి పెద్దగా నాలెడ్జ్ లేనప్పటికీ కూడా గడిచిన దశాబ్ద కాలంగా చూసినట్టయితే ఆల్మోస్ట్ ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ప్రతిరోజు కనీసం 10 సంఖ్యలో అయితే కేసులు నమోదవుతున్నాయి. అంటే దీన్ని మిస్యూజ్, అంటే సుప్రీంకోర్టు ఒక కొన్ని సందర్భాల్లో కేసులకు సంబంధించి ఈ సెక్షన్ ఏదైతే ఉందో కొంతవరకు దుర్వినియోగం అవుతుంది అని చెప్పడం కూడా జరిగింది. 2010లో ఒక అర్నేష్ కుమార్ స్టేట్ వర్సెస్ బీహార్ అంటే బట్ ట్రూ కదండి, దుర్వినియోగం చాలా అవుతుంది. చాలా దుర్వినియోగం అవుతుందండి. చాలా దుర్వినియోగం. నేను చాలా మంది అంటే ఇటువంటి ఫేస్ చేసేటువంటి చాలా మందిని చూశాను. నేను చాలా మంది దుర్వినియోగం చేసుకుంటున్నారు. మనకు రైట్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఎలా పడితే అలాగా ఎదుటోళ్ళని మానసికంగాను శారీరకంగాను హింసించేంత స్థాయికి అయితే వెళ్ళిపోతూ ఉంది. కొన్ని కుటుంబాలే నాశనం అయిపోతూ ఉన్నాయి. అవునండి, మీరు చెప్పింది 100% రైట్ అండి. కుటుంబాలు కూడా నాశనం అయిపోతున్నాయి. అంటే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఏదైతే ఒక పవిత్రమైన ఒక బంధం ఏదైతే ఉంటుందో, ఒక సమాజంలో ఒక భార్యాభర్తల రిలేషన్షిప్ అంటే ఒక మంచి సమాజం నిర్మించుకోవాలి. చిన్న చిన్న గొడవలు సహజంగా వస్తాయండి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు, మాట పట్టింపులు, చిన్న చిన్న తగులు ఇట్లాంటివి సహజం. కానీ ఈ 498 అడ్వాంటేజ్ తీసుకొని భర్త మీద ఇమీడియట్గా కోర్టులకు వెళ్ళిపోవడం, పోలీస్ స్టేషన్లకు వెళ్ళి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అన్నటువంటి పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. కానీ చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోలేకపోతున్నారు. ఈ 498 సెక్షన్ అనేది చాలా చిన్నది నాగరాజ్ గారు, చాలా చిన్న సెక్షన్. అంటే మిగిలినటువంటి సెక్షన్స్తో పోలిస్తే ఇప్పుడు ఉదాహరణకి ఒక మర్డర్ చేసినా లేకపోతే ఇతరత్ర ఏదైనా క్రైమ్ చేస్తే 7 సంవత్సరాలుగా పైబడి ఉన్నటువంటి సెక్షన్ ఉంటాయి. కానీ దీనికి ఈజీగా బెయిల్ వస్తుందండి. 498 సెక్షన్ కింద కానీ పెట్టగలిగితే ఇమ్మీడియట్గా బెయిల్ వస్తుంది. ఇది తెలుసుకోలేకపోతున్నారు భార్యలు పెట్టుకునే ముందు. ఇది బెయిలబుల్ సెక్షనే. ఫస్ట్గా నాన్ బెయిలబుల్ అంటే ఫిజికల్గా ఎవిడెన్స్ అని చూపించినప్పుడు మాత్రమే నాన్ బెయిలబుల్ అవుతుంది. కానీ 41A ఖచ్చితంగా ఇష్యూ చేయాలి ఈ కేసుకు సంబంధించి. ఇది క్లియర్గా మెన్షన్ చేస్తుంది. ఇంతకుముందు ఏంటంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ కేసుకు సంబంధించి నా భర్త నన్ను ఇట్లా కొడుతున్నాడనో తిడుతున్నాడనో లేకపోతే ఫైనాన్షియల్గా డౌరీ తీసుకొని రమ్మంటున్నాడనో రకరకాలు చేసేటప్పుడు ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ నమోదు చేసేవారు. కానీ ఈరోజు ఎఫ్ఐఆర్ ఇమీడియట్గా నమోదు చేయట్లేదు. అదేవిధంగా అరెస్ట్ కూడా చేయొద్దని అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అని చెప్పి ఎప్పుడైతే మనకి సుప్రీంకోర్టు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఎప్పుడైతే ఇచ్చారో, సుప్రీంకోర్టు కూడా గైడ్లైన్స్ ఇచ్చిన తర్వాత దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్ కూడా ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 2 ఏంటంటే దీని మీద ఒకవేళ భర్తకి ఇచ్చినప్పుడు కూడా భర్త కూడా 41A నోటీస్ ఇష్యూ చేసి కానీ అప్పుడు దీని మీద అరెస్ట్ చేసే అవకాశం లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. 41A ఇచ్చారంటే ఖచ్చితంగా బిలో 7 years ఉన్నటువంటి కేసులకు మాత్రమే 41A అన్నది ఇష్యూ చేస్తారంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అనే విషయం చెప్పడానికి.
ఇంకొకటి ఏంటంటే దీనికి యాంటిసిపేటరీ బెయిల్ కూడా తీసుకురావచ్చు. ఒకవేళ ఖచ్చితంగా అరెస్ట్ చేసే ఉద్దేశం ఉంటే దీని మీద యాంటిసిపేటరీ బెయిల్ కూడా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ లోవర్ కోర్టు దీని మీద అబ్జెక్షన్స్ పెట్టినప్పుడు పై కోర్టు కూడా వెళ్ళి దాన్ని క్లోజ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ ఫ్యామిలీ కోర్టులో అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసినప్పుడు కూడా పై కోర్టుకి వెళ్ళొచ్చు, లేదా హైకోర్టుకి వెళ్ళి కూడా క్వాష్ పిటిషన్ పెట్టుకునే అవకాశం కూడా ఈ 498 మీద ఉంది. ఒకవేళ హైకోర్టు కూడా డిలే చేస్తే సుప్రీంకోర్టు కూడా వెళ్ళొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా అరెస్ట్ అన్నది ఇంత ముందున్నట్టుగా ఇమీడియట్ గా కేసు వచ్చింది కాబట్టి అరెస్ట్ చేసేసి ఇమీడియట్ గా కోర్టులో ప్రవేశపెట్టడం ఎక్స్ట్రీమ్ లో ఉన్నప్పుడు అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుందండి. అసలు అంటే ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ లో ఒక్కళ్ళదే ఎప్పుడు కూడా తప్పు ఉండదు, బోత్ సైడ్స్ ఉంటాయి. కొన్నిసార్లు ఏంటంటే కొంత సాడిజం, సైకోయిస్టిక్, నార్సిస్టిక్ లక్షణాలు ఉండేటువంటి వాళ్ళని అరెస్ట్ కాదు ఇంకెక్కడన్నా ఏది చేసినా కూడా తప్పలేదు, అందులో ఇదే లేదు. ఏ ఎక్స్ట్రీమ్ పాయింట్ లో ఉన్నప్పుడు జనరల్ గా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. అరెస్ట్ అనేది చాలా ఎక్స్ట్రీమ్ అండి. అంటే రియరెస్ట్ రేర్ ఆఫ్ కేసుల్లో మాత్రమే అరెస్ట్ చేస్తారు. నేను ఆ వర్డ్ వాడతాను, రియరెస్ట్ ఆఫ్ రేర్ కేసుల్లో. సుమారుగా ఒక 100 కేసులు పెడితే ఏ 1-2 కేసులు అరెస్ట్ తప్ప మిగిలిన 90-95 కేసులు అరెస్ట్ ఇమీడియట్ గా చేసే అవకాశం కూడా లేదు. ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్తాను. భార్య భర్త ఇద్దరు కూడా కొట్టుకున్నారు ఇంట్లో. అతను ఏం చేశాడు, ఫిజికల్ హ్యాండ్లింగ్ చేశాడు. ఇంట్లో ఏదో వస్తువుతో ఆమెను విసిరి కొట్టాడు. కోర్టులో రేపు కేసు ఫైల్ చేసేటప్పుడు ఎవిడెన్స్ చాలా ఇంపార్టెంట్. కోర్టుకు కావాల్సింది నిజం కాదు, కోర్టుకు కావాల్సింది సాక్ష్యం. మీరు ఫైల్ చేస్తున్నారు 498 అన్నది ఫైల్ చేస్తున్నారంటే మీ దగ్గర ప్రాపర్ ఎవిడెన్సెస్ ఉండాలి. లేదా అంతేగాని కోర్టు ముందుకు వచ్చి జడ్జి గారి ముందర మొత్తం ఏడుపులు పెట్టి పెడబొబ్బులు పెట్టేసి నాకు ఇట్లా జరిగిపోయింది అట్లా జరిగిపోయింది అంటే ఇది జడ్జిమెంట్ మీద ప్రభావితాన్ని చూపించదు. మీరు అక్కడ ఎన్ని రకాలుగా చేసి ఉండొచ్చు, కానీ కోర్టుకు కావాల్సింది సాక్ష్యం చూపించాలి. అంటే ఎలా, ఉదాహరణకు ఒక ఇంట్లో కొట్టుకున్నారు ఇద్దరు. కొట్టుకునేటప్పుడు ఆ సంఘటన ఎప్పుడో జరిగిపోయింది, ఒక 3 నెలల క్రితం జరిగిపోయింది అనుకోండి. ఒక భార్య భర్తలు కొట్టుకున్నారు ఇంట్లో. కొట్టుకునేటప్పుడు భర్త ఏదో ఇంట్లో ఉన్న వస్తువుని భార్య మీద విసిరేటప్పుడు ఆమెకు తలగా గాయం తగిలింది. గాయం తగిలితే ఇమీడియట్ గా ఆవిడ దగ్గర 100 కాల్ చేయడం, లేకపోతే పక్కింటి పిన్ని గారినో ఇంటి పక్కన అక్క గారిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ ఆ కుట్లు వేసుకున్నటువంటి ఆ రిపోర్ట్ తీసుకొని రావాలి. పలానా రోజు కోర్టులో బోన్లో పెట్టి మాట్లాడేటప్పుడు మీకు ఈ సంఘటన ఎప్పుడు జరిగింది అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, పలానా మార్చి 3వ తారీఖు నాడు ఉదయం 10:30 నాకు ఈ సంఘటన జరిగింది. ఎవిడెన్స్ ఏం కావాలి, ఆ రోజు మనం మాట్లాడుకున్నటువంటి వాట్సాప్ చాట్స్ కానీ, భర్తకే తనుకున్న వాట్సాప్ చాట్స్ కానీ, పక్కనున్న ఇంటి పిన్ని గారో లేకపోతే అక్క గారినో తీసుకొచ్చి ఎవిడెన్స్ చూపించాల్సిన పరిస్థితి వస్తుంది. లేకపోతే ఆ రోజు ఆ ఇంట్లో ఉన్న వృద్ధ తల్లిదండ్రులు ఉంటారు. ఒక్కోసారి ఈ కేసు ఎంత మిస్యూజ్ అయిపోయిందంటే ఇంట్లో ఉన్న అబౌవ్ సీనియర్ సిటిజన్స్ అండి, 60 ఏళ్ళు 65 ఏళ్ళు పైబడిన వృద్ధులను కూడా ఈ కేసులో తీసుకొచ్చి అదుగో మా అత్తమామ కూడా ఆ రోజు నన్ను రెస్పాండ్ కాలేదు కాబట్టి వాళ్ళని కూడా దోషులుగా తీసుకొని రావడం, పెళ్లి అయిపోయి వేరే ఇంటికి వెళ్ళిపోయినటువంటి భర్త యొక్క తమ్ముడు భార్యను కూడా ఇందులో ఇరికించడం, అదేవిధంగా పెళ్లి వేరే ఇంటికి వెళ్ళిపోయినటువంటి ఎవరైతే భర్త ఉంటారో భర్త యొక్క సిస్టర్ యొక్క హస్బెండ్ కూడా ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేయడం. అంటే మిస్యూజ్ అనేది అనేక రకాలుగా. ఆ రోజు ఆ సంఘటనలో మీరు జస్ట్ కేసు ఫైల్ చేశారు అన్నంత మాత్రాన, కానీ కేసు ఫైల్ చేసినంత మాత్రాన్ని తీసుకొచ్చి అరెస్ట్ చేసే పరిస్థితి లేదు. కానీ రేపు మీరు కోర్టులో అవన్నీ కూడా మీరు ఏదైతే పెడుతున్నారో ఆ ప్రవేశపెట్టేటప్పుడు సాక్ష్యాధారాలుగానే ప్రాపర్గా చూపించకపోతే మీరు ఆ రోజు కేసు ఫైల్ అవుతుంది. కానీ ఈ కేసు జడ్జిమెంట్ రావడానికి కనీసం ఒక 3 years or 4 years పడుతుంది. ఈ 3 years పాటు మీరు కోర్టు మెట్లు ఎక్కి దిగడానికి మీరు సిద్ధపడి ఉండాలి. ఇంకొకటి, మీ కుటుంబం ఈరోజు పరుగు పోతుంది. అపార్ట్మెంట్లో ఉన్నా లేకపోతే మీ కుటుంబాల్లో కావచ్చు, మీకున్నటువంటి ఆ సోషల్ స్టేటస్లో కూడా మీకంటూ అవమానం పడే అవకాశం కూడా ఉంటుంది. మీ భార్య ఇలా చేసిందని ఆ భర్తకు అవమానం, లేదా ఆ భర్త తరపున బంధువులు కూడా ఈ అవమానం ఉంటుంది. కేసు ఫైల్ చేసే ముందు 1-10 సార్లు ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. రీసెంట్ గా నాకు కేసు వచ్చింది నాగరాజు. ఎప్పుడో 2022లో భర్త భార్యను కొడుతున్నటువంటి ఒక వీడియో ఫుటేజ్ బయటకు వచ్చింది. ఆ ఫుటేజ్ పట్టుకొని ఇగో ఈ రోజు నన్ను అని చెప్పి ఈ రోజు 498 కేసు పెట్టడానికి ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అక్కడ పోలీసులు కూడా ఇమీడియట్ గా ఏం జరిగిందో తెలియదు కానీ వాళ్ళు కూడా FIR నమోదు చేశారు, ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి ముందుకెళ్లారు. ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం జరిగింది ఆ కొట్టినటువంటి కేసుకి మనం ఫైల్ చేయొచ్చా? కుదరదు. దీనికి కూడా లిమిటేషన్ యాక్ట్ ఉంది. విత్ ఇన్ 3 years లో మాత్రమే, సంఘటన జరిగిన 3 years లో మాత్రమే దీన్ని ఫైల్ చేసుకోవాల్సిన అవసరం తెప్పించి 2 years 3 years 5 years బ్యాక్ ఎప్పుడు జరిగిన సంఘటనే దాన్ని జస్ట్ ఆయన అప్పుడు కొట్టాడు కాబట్టి ఇప్పుడు ఈ రోజు నొప్పి తగలడం అన్నది ఇంపాసిబుల్. మీరు సంఘటన జరిగిందంటే విత్ ఇన్ 3 years దాన్ని ఫైల్ చేయాల్సింది తప్పించి సంఘటన జరిగిపోయిన 3 ఏళ్ల తర్వాత వచ్చి నేను కేసు ఫైల్ చేస్తాను అని చెప్పి మీరు చెప్పడం బాగానే ఉంటుంది. అక్కడ ఉన్న పోలీస్ ఇన్స్పెక్టర్ గారు కూడా దాన్ని కేసు ఫైల్ చేయడం, ఇంటరాగేషన్ పిలిపించడం. ఇంకొకటి, ఇద్దరి మధ్య సత్సంబంధాలు లేవు అంటే భార్యాభర్త విడాకులు తీసుకోలేదు, ఎక్కడో దూరంగా ఉన్నారు, ఒక ఇంట్లో లేరు, ఎక్కడెక్కడో దూరంగా ఉన్నారు. ఆయన ఎక్కడో వైజాగ్లో ఉంటాడు, మీరు ఇక్కడ హైదరాబాద్ ఉన్నారు. ఇటువంటి సందర్భాలు ఆయన మీద 498 ఎట్లా పెడతారు? లేదండి ఆయన మానసికంగా నాకు ఫోన్లో కానీ వాట్సాప్లో కానీ బెదిరిస్తున్నాడంటే అవి మీరు ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అవేమీ లేకుండా మీరు డివోర్స్ తీసుకోకుండా దూరంగా ఉన్నాడని అంటే దూరంగా ఉన్నాడు, భర్త నాతో కలిసి లేడు అని చెప్పి 498 పెట్టే అవకాశం కూడా లేదు.
ఇట్లా 498కి చాలా పారామీటర్స్ ఉంటాయి నాగరాజు గారు. అవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా నేను కాస్త ఏడుస్తున్నాను పెడబోబులు పెడుతున్నాను చెప్పి తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇమీడియట్గా ఆయనకి కేసు మెట్లు ఎక్కించడం అనేది కరెక్ట్ కాదు. మీరు ఫైల్ చేసే ముందు దాని తలకు ఉన్నటువంటి పారామీటర్స్ ఎంతవరకు ఉంది, ఎంతవరకు పాసిబిలిటీస్ ఉన్నాయి, ఎవిడెన్స్ అన్ని ప్రొడ్యూస్ చేసుకోకపోతే ఈ 3 ఏళ్ల 4 ఏళ్ల పాటు మీరు కోర్టు మెట్లు ఎక్కి దిగడం అనేది చాలా అవమానకరంగా ఉంటుంది, టైం వేస్ట్ కూడా అవుతుంది నాగరాజు గారు. అక్కడ దాకా వెళ్లకుండా మీలాంటి వాళ్ళ దగ్గర కౌన్సిలింగ్ త్రూ లేదంటే ఆల్రెడీ ఇది ఫేస్ చేస్తున్నటువంటి చాలా మంది ఉంటారు, మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పనిసరిగా నాగరాజు గారు ఏదైతే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేసినా లేదా కాల్ చేసినా అట్లీస్ట్ వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టినా ఇమీడియట్గా మన లీగల్ టీం వాళ్ళని అప్రోచ్ అవుతారు. మీరు కౌన్సిలింగ్కి రావచ్చు. మీ మధ్య ఉన్నటువంటి ఆ సత్సంబంధాలు చెడిపోతే వాటిని కూర్చుని మాట్లాడుకునే పరిష్కార మార్గం అనేది ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ లేదు ఇంకా తీవ్రతరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో నిజంగానే మీ భర్త మిమ్మల్ని హెరాస్మెంట్ చేస్తున్నాడు, ఆయన మీద తీవ్రంగా మిమ్మల్ని మానసికంగా శారీరకంగా రకరకాలుగా ఇబ్బందులు కూర్చున్న సందర్భాల్లో ఏ రకంగా కేసులు ఫైల్ చేసుకోవచ్చు, కేసు కోర్టులో పెట్టి ఎక్కడానికి బిఫోర్గా ఏమైనా పాసిబిలిటీస్ ఉంటే అవన్నీ కూడా మనం ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. లేదా ఇదివరకే కోర్టులో కానీ కేసులు పెట్టి అటువంటి రిలేషన్షిప్ ఉంటే వాటిని కూడా మనం పరిష్కార మార్గం చూపే ప్రయత్నం చేస్తాం నాగరాజ్ గారు. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అలగిరి రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారిని సంప్రదించాలి అని అంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.